నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా సినిమా జనాల్ని ఎంతగానో ఊరిస్తున్న పుష్ప 2 చిత్రానికి సంబంధించి మరో అప్డేట్ బయటకు వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకొని డిసెంబర్ 5వ తేదీన విడుదలకు సిద్ధమైన ఈ సినిమాలో చివరి క్షణంలో భారీ మార్పు జరిగింది. మార్పు అయితే జరిగిందని వెల్లడించిన సినీ యూనిట్ ఆ మార్పు ఏమిటి అనే విషయాన్ని నవంబర్ 24వ తేదీన బయట పెడతామని కూడా చెప్పేసింది. దీంతో చివరి క్షణంలో జరిగిన మార్పులో ఏం మహత్యం ఉందో అని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ ఎంతటి విజయవంతమైందో మనందరికీ తెలుసు. అల్లు అర్జున్ కు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అదే ఊపుతో డైరెక్టర్ సుకుమార్ దాదాపు అదే తారాగణంతో పుష్ప 2 కూడా తీసేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుని పుష్ప 2 ది రూల్ పేరుతో విడుదలకు కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ సుకుమార్ చివరి క్షణంలో ఓ పెద్ద మార్పు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. పుష్ప 1లో నటించిన హీరోయిన్లు అల్లు అర్జున్, రష్మికనే రెండో పార్ట్ లో కూడా నటిస్తున్నారు. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కొనసాగుతున్నారు. పుష్ప 1 మాదిరిగానే అన్ని పాటలను చంద్రబోస్ తో దాయించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పుష్ప 2లో 2 భారీ మార్పులు మాత్రం చేశారు. పుష్ప 1లో సూపర్ హిట్ అయిన ఊ అంటావా పాటను సమంతతో చేయించారు. పుష్ప 2లో కూడా సమంతతో స్పెషల్ సాంగ్ ఉంటుందని అంతా ఊహించారు. కానీ సమంతతో కాకుండా తెలుగు చిత్రసీమలో తాజా సరుకు శ్రీలీలతో స్పెషల్ సాంగ్ చేయించారు. శ్రీలీల కోసం చంద్రబోస్ అద్భుతమైన పాటను రాశారని చెప్తున్నారు. కిసిక్ అంటూ మొదలయ్యే పాట అటు శృంగారం ఇటు భావుకతతో కూడి ఉంటుందని సినీ యూనిట్ చెబుతోంది. ఈ పాటకు సంగీతం ఎవరు అందించారనే ప్రశ్నకు కూడా సినీ యూనిట్ సమాధానం చెప్పేసింది. ఈ సినిమా కోసం ఒక్క సంగీత దర్శకుడిని మీదనే ఆధారపడకుండా దేవిశ్రీ ప్రసాద్ తో పాటు తమన్, శామ్ సిఎస్, అజనీష్ లాంటి సంగీత దర్శకులతో కూడా పనిచేయించారు. దీంతో స్పెషల్ సాంగ్ ఎవరి సంగీత దర్శకత్వంలో వస్తుందని ప్రశ్నగా మారింది. అయితే పుష్ప 1 మాదిరిగా పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఈ స్పెషల్ సాంగ్ కేవలం శ్రీలీల ఒక్కదాని మీదే కాకుండా అల్లు అర్జున్ తో జతగా చిత్రీకరించినట్లు చెప్తున్నారు. ఇద్దరూ మంచి డాన్సర్లే కావడంతో ఈ స్పెషల్ సాంగ్ ఓ డాన్స్ కాంపిటీషన్ లా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి. చివరి క్షణంలో కలిపిన ఈ స్పెషల్ సాంగ్ ఎలా ఉండబోతుందనే విషయం మాత్రం నవంబర్ 24న రివీల్ చేయనుంది చిత్ర యూనిట్.